సినీ నటుడు తనీష్ సిట్ ముందు హాజరయ్యాడు. టాలీవుడ్ను షేక్ చేస్తోన్న డ్రగ్స్ కేసు విచారణ చాలా సీరియస్గా కొనసాగుతోంది. డ్రగ్స్ మాఫియా లింకులపై సిట్ అధికారులు తనీష్ను ప్రశ్నిస్తున్నారు. బాల నటుడిగా కెరియర్ ప్రారంభించిన తనీష్ పలు సినిమాల్లో హీరోగా కూడా నటించాడు. టాలీవుడ్లో డ్రగ్స్ తీసుకునే అలవాటు ఎవరికుంది, ఎవరి ద్వారా డ్రగ్స్ సరఫరా అవుతోంది, కాల్విన్ జీషాన్తో ఎలా పరిచయం, కాల్విన్ ఫోన్కు పలుసార్లు ఎందుకు ఫోన్ చేశారు, డాన్సులు ఫైట్లలో ఉత్సాహంగా ఉండేందుకు డ్రగ్స్ తీసుకుంటారనే ప్రచారం ఉంది, ఇది నిజమేనా లాంటి ప్రశ్నలు వేయనున్నారు. డ్రగ్స్ కేసులో తనీష్కున్న లింక్స్ హైలైట్ అవుతాయని ప్రచారం జరుగుతోంది. పోలీసులకు జీషాన్ అలీ అనే వ్యక్తి తనీష్ పేరు చెప్పడంతో సిట్ ప్రశ్నావళి మరింత పెద్దగా మారినట్టు తెలుస్తోంది. తనీష్ ద్వారా సినీ పరిశ్రమలో కొంతమందికి డ్రగ్స్ సరఫరా చేసినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డ్రగ్స్ కేసులో సిట్ దర్యాప్తు ప్రాంతం ఇదే. ఇప్పటిదాకా సినీ ప్రముఖులను విచారించింది ఇక్కడే. తనీష్పై ఇప్పుడు ప్రశ్నల్ని సంధిస్తోన్నది కూడా ఇక్కడే. ఆబ్కారీ భవన్కి వెళ్దాం. మా ప్రతినిధి నేత్ర మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. నేత్ర, తనీష్ ఎన్ని గంటలకు ఆబ్కారీ భవనానికి వచ్చాడు? ప్రస్తుతం విచారణ మొదలయ్యిందా? ఏం జరుగుతోంది ఆబ్కారీ భవన్ దగ్గర? సతే ఎగ్జాక్ట్గా 9:50కి తనీష్ ఇక్కడ సిట్ కార్యాలయానికి చేరుకున్నాడు. అండ్ 10:30కి ఎగ్జాక్ట్గా విచారణ ప్రారంభమైంది యాజ్ యూజువల్గా. సో 10:30 నుంచి ఎప్పటి వరకు విచారిస్తారు అన్నది వేచి చూడాలి. సో ఆల్మోస్ట్ 1 అవర్ కావస్తోంది విచారణ స్టార్ట్ అయ్యి. సో పలు విషయాల మీద ఫోకస్ చేశారు సిట్ అధికారులు. ఇప్పటి వరకు ఉన్న యాంగిల్ వేరు, ఇక్కడ తనీష్ని ఇంట్రాగేట్ చేస్తున్నప్పుడు వ్యక్తమవుతున్న యాంగిల్ వేరు. బికాస్ డ్రగ్స్ని తీసుకునే వాళ్ళు కాకుండా డ్రగ్స్ని ఎలా సరఫరా చేశాడు, ఎవరెవరికి సరఫరా చేశాడు, ఇదే విషయం మీద ఫోకస్ పెడుతున్నారు. ఎందుకంటే కాల్విన్ జిషాన్ లిస్ట్లో అంటే వాళ్ళు వెల్లడించిన విషయాల్లో తనీష్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. సో తనీష్కి అయితే మేము డ్రగ్స్ సప్లై చేసాం ఎస్ అని వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. సో తనీష్ ఈ డ్రగ్స్ తీసుకొని ఎవరెవరికి ఇచ్చేవారు, ఏ హీరోలు ఎదురు ఇన్వాల్వ్ అయి ఉన్నారు అన్న విషయాలు బయటకు రాబట్టే ప్రయత్నాల్లో ఇప్పుడు సిట్ అధికారులు ఉన్నారు. పక్కా ఆధారాలు అయితే సిట్ అధికారుల దగ్గర ఉన్నాయి. అండ్ ఎవ్రీ మినిట్ వాళ్ళు సాక్ష్యాలను చూపిస్తూ ఇంట్రాగేట్ చేస్తున్నారు. తికమక ప్రశ్నలతో ఇబ్బందులు పెడుతున్నారనే చెప్పాలి. బికాస్ తప్పించుకోవడానికి అయితే లేదు, పక్కా ప్రూఫ్స్ అయితే సిట్ అధికారుల దగ్గర ఉన్నాయి. సో 10:30కి ఎగ్జాక్ట్గా ఇంట్రాగేషన్ స్టార్ట్ అయింది. మనం చూసిన విజువల్స్లోనే సేమ్ ఇంట్రాగేషన్ రూమ్లో తనీష్ ఇంట్రాగేషన్ కూడా స్టార్ట్ అయింది. 10 గంటల కంటే ముందే తనీష్ సిట్ కార్యాలయానికి చేరుకున్నాడు. అండ్ 10:30కి ఎగ్జాక్ట్గా అనుకున్న టైంకే సిట్ అధికారులు తమ విచారణని ప్రారంభించారు. పలు ప్రశ్నలు సంధిస్తున్నారు. మెయిన్ యాంగిల్ అయితే ఎవరెవరికి సరఫరా చేసేవాడు తనీష్, కాల్విన్ అండ్ జిషాన్ దగ్గర డ్రగ్స్ తీసుకున్న తర్వాత తను ఎక్కడికి వెళతాడు, లేకపోతే ఎవరిని తన దగ్గరికి పిలిపించుకుంటాడు, ఇంకా ఎంతమంది ఈ లిస్ట్లో ఉన్నారు, ఎందుకని ఇందులో తనీష్ ఇన్వాల్వ్ అయి ఉన్నాడు, ఈ విషయాలన్నీ రాబట్టే ప్రయత్నాల్లో ఉన్నాడు. తనీష్ గురించి మనం చూడాల్సింది ముఖ్యంగా యంగ్ హీరోస్తో తను సాన్నిహిత్యంగా ఉంటాడు. ఇదొక పాయింట్ మనకు ముఖ్యంగా కనిపిస్తోంది. సో యంగ్ హీరోస్తో డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించి కూపీలాగే ప్రయత్నాన్ని ఇక్కడ సిట్ అధికారులు చేస్తున్నట్టుగానే మనం భావించాల్సి ఉంటుంది. అండ్ తనీష్ ఇంట్రాగేషన్ కూడా సుదీర్ఘంగా జరిగే అవకాశమే కనిపిస్తోంది. బికాస్ తనీష్ ఒక చిన్న హీరోనే, సో పెద్దగా ఇంట్రాగేషన్ ఉండదు అని అనుకుంటే మాత్రమే పొరపాటు. ఎందుకంటే డ్రగ్స్ తీసుకునే వరకంటే డ్రగ్స్ సరఫరా చేసేదే ఎక్కువ క్రైమ్ కాబట్టి సో దీని మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు అధికారులు. సో దీన్ని వాళ్ళు ఇంకా ప్రస్తావించకపోయినా ఈ యాంగిల్లోనే క్వశ్చన్స్ అయితే రేస్ చేస్తున్నారు. ఎవరెవరికి సరఫరా చేస్తారు, ఏ టైంలో తీసుకుంటాడు ఏంటి అనేది. బికాస్ తనీష్ సినిమా కెరియర్ కూడా ఈ మధ్య కాలంలో కొంచెం ఒడిదొడుకుల్లోనే ఉంది. సో కాబట్టి తను ఇందులోకి ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చిందా అనే యాంగిల్ కూడా ఇక్కడ మనకి కనిపిస్తోంది. సో ప్రధానంగా దీని మీదే ఫోకస్ పెట్టారు సిట్ అధికారులు. ఈవినింగ్ దాకా అయితే ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. అండ్ దాని తర్వాత కూడా ఎక్స్టెండ్ అయ్యే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి. చూడాల్సి ఉంటుంది ఇంట్రాగేషన్ ఎంతసేపు సాగుతుంది, ఏ విషయాలు బయట పెడతారు అన్నది. ముఖ్యంగా కాల్విన్ అండ్ జిషాన్ వీళ్ళ లిస్ట్లో డెఫినెట్గా తనీష్ పేరుంది. తనీష్కి మేము డ్రగ్స్ సప్లై చేశాము అన్నది వాళ్ళు స్పష్టం చేసిన నేపథ్యంలో తనీష్ని ఈ యాంగిల్లోనే క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతారు. డ్రగ్స్ రెగ్యులర్గా తీసుకుని ఎవరికి సరఫరా చేస్తున్నాడు, ఎవరెవరికి ఇస్తున్నారు, రెగ్యులర్గా మీ దగ్గర నుంచి ఎవరు డ్రగ్స్ తీసుకుంటున్నారు, ఈ విషయాల మీద ఎక్కువగా ప్రశ్నలు సంధించే అవకాశం అయితే కనిపిస్తోంది. తనీష్ సినిమా కెరియర్ కానీ కొంచెం ఫ్యామిలీ పరిస్థితులు కానీ ఈ మధ్య కాలంలో సరిగా లేవు. ఈ నేపథ్యంలో తనీష్ మళ్ళీ ఇందులో కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడా అన్నది మాత్రం బయటకు వస్తే ఇంకొంచెం ఆందోళనకరంగా మారే పరిస్థితులే కనిపిస్తున్నాయి. రైట్ నేత్ర, అది పరిస్థితి.